ఇక ఇప్పుడు ఏనుగు ఏనుగు దగ్గరికి పోదాం. ఏ ఏందవా జీవాలలోల్లి అని అనేరు. అప్పుడప్పుడు జీవాల గురించి కూడా అట్లా చెప్పుకోవాలల్లా. వాటి బాధ ఏంది, వాటి కథ ఏంది, కార్ఖాన ఏంది, వాటి కళాపోషణ ఏంది అది కూడా చూపించాలి. అగో ఆడ ఏనుగు అప్పుడు దాన్ని మన కోసం ఎదురు చూస్తుంది. దాన్ని మెసిలిద్దాం రారి. ఏనుగమ్మ ఏనుగు మా ఊరు వచ్చింది ఏనుగు. ఏనుగమ్మ ఏనుగు ఎంతో పెద్ద ఏనుగు, ఏనుగమ్మ ఏనుగు. అగ్గరు ఈ ఏనుగేంది చిన్న చక్రాల బండి మీద నిలబడుతుంది? ఆగ చూడురి దాన్ని ఎట్లు ఊరేగించుకుంటా పట్టుకొత్తురో. దాని దగ్గర ఉండకూరే ఎందుకన్నా మంచిది. దానికి పిసలేసినా అంటే ఖతమే. గిట్లనే అనిపిస్తుందా? అయితే ఇది ఒరిజినల్ ఏనుగు కాదు, రోబో రోబో ఏనుగు. అరే అవంటే ఈ ఏనుగు ఎట్లా చెప్తే అట్లా చెప్తుంది. కేరళలో ఏదో పండుగున్నది. కేరళ అంటేనే ఏనుగులు కదా. ఈ నడుమ ఏనుగులకు కిరిమిలేసినట్టు అవుతుంది. అవి జనాలను ఆగం పట్టిస్తున్నాయి, పానాలు కూడా తీస్తున్నాయి. అందుకే ఈ గుడోళ్ళు రోబో ఏనుగు తయారు చేసి పూజలు చేస్తురు. అగో అంటే ఇప్పుడు రోబోలు కూడా దేవుళ్ళని దర్శనం చేసుకుంటున్నాయి అన్నట్టు. ఏమన్నా ఉపాయం చేసిరా? రోబో ఏనుగునైతే తయారు చేసిరు, మంచిగానే ఉన్నది. కానీ కటకలైతే కరెక్ట్గా ఒత్తురు సాములు. ఓ కటక ఒత్తబోయి ఇంకో కటక ఒత్తిరే అనుకో, రోబో సినిమాలో కదా రజనీకాంత్ కు పిసలేసి ఎట్లా గుండగాడైండో, గీ రోబో ఏనుగు కూడా దొంగ ఏనుగే మందిని గోస ఉచ్చుకోగల.